మనకు సూచనలు ఇస్తారు. ఆ సూచనల మేరకు మనం ఇంటింటి ప్రచారాన్ని రేపటి నుంచి ప్రారంభించవలసి ఉంది. ఆ ప్రచారాన్ని తగు విధి విధానాలను కానీ దాని యొక్క ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు మన పెద్దలు తెలియజేస్తారు. కావున మీరందరూ వారు చెప్పిన సూచనల ప్రకారము ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి మన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. మన మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు అయితే మనం ప్రవేశపెట్టి పథకాలన్నీ విజయవంతంగా ఎలాగైతే పూర్తి చేయగలిగామో ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ అలాగే ప్రతి ఇంటింటికి ముక్తాపూర్ మాజీ సర్పంచ్ ప్రస్తుత కౌన్సిల్ మన పార్లమెంటు మన కేసీఆర్ పంపినటువంటి అభ్యర్థి శ్యామ మల్లేష్ యాదవ్ గారికి మరియు మన భువనగిరి అభివృద్ధి ప్రదాత సుజలదాత మన పైల శేఖర్ రెడ్డి గారికి మరియు మన మండల గ్రామశాఖ అధ్యక్షులకు వార్డు అధ్యక్షులకు నా తోటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమంలో అయితే దీనికి మనం అందరం ప్రతి ఒక్క కార్యకర్తలు జనాల వద్దకు వెళ్ళి ఇంటింటి ప్రచారం చేయడమే తడువుగా మనకు అవకాశం ఉందని సర్వేలు చెప్పడం జరుగుతుంది. కార్యకర్త సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఎంపీ అభ్యర్థి మల్లేశన్న గారికి, అదేవిధంగా మన భువనగిరి శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన డిప్యూటీ చైర్మన్ చంద్రరెడ్డి అన్న గారికి, చిత్తూరు వెంకటేశ్వర పెద్దలు మరియు ఎంపీపీ అన్న గారికి, వైసీపీ ఎంపీ డిప్యూటీసీ మన పార్టీ సుధాకర్ రెడ్డికి, మండల టౌన్ సీతా వెంకటేశ్వర గారికి, అదే కార్యదర్శి గారికి, మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లకి, మన పోచంపల్లి అందరు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ అందరికీ ఈ వేదికలు వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా అందరూ చెప్పినట్టుగా మనం ముందుకు పోయి మనం ఏం పని చేయలేదని మనం ఓటు అడగడానికి మనకే హక్కు ఉంది. పోచంపల్లి టౌన్లో ఎంతో అభివృద్ధి పని చేసినాం. ప్రతి ఒక్కరి మనం ఓటు చెత్త చూపించాలి. ఈసారి ఎట్లా పడి మన అన్నని ఎట్లా మన ఎమ్మెల్యే గారికి ఎంత పని చేసినామో ఇప్పుడు అంత విధంగా ఇంకా ఎక్కువనే పనిచేసి మనం ప్రతి ఒక్కరు ఓటు మన సమయం లేదనుకోవద్దు. ఇంకా 6 రోజులు ఉంది. 6 రోజుల్లో కూడా మనం తిరగచ్చు. ఉదయం సాయంత్రం తిరిగి మన అదేవిధంగా అందరు కోరినట్టుగా మన మాజీ ఎమ్మెల్యే గారు పల్లెశేఖర్ రెడ్డి గారు ఒక్కసారి మన అందరికీ అలవాటుపోతేనే తప్పకుండా మనం గెలుస్తాము. తప్పకుండా ఇది మాత్రం నిజం సార్. మీరు ఏది అనుకోవద్దు. మీరు అన్నీ ఓడిపోయినట్టు మీరు అందరూ కూడా ఓడిపోయినట్టే మేము భావించుకున్నాం. కానీ మీరు ఎప్పుడు అదే పడకుండా మీరు ధైర్యంగా ముందుకు వచ్చే పని చేసింది సార్. మీరు అన్నీ పోచంపల్లి టౌన్ మొత్తం మీకు తిరిగే హక్కు మీకే ఉంది సార్. ఎవరికీ లేదు. మీరు వచ్చి పథకాన్ని మీరు చూసే మాత్రం తప్పకుండా ఓటేసి అందరూ బాగాలే అనుకుంటారు. ప్రతిపక్షం పార్టీ అయినా సరే సార్ ఎట్లా అయిపోయిందని వాళ్ళు కూడా బాధపడుతుంది సార్. మా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యకర్తలకు పార్టీ నుంచి వెళ్ళిపోలేదు సార్. తప్ప అందరూ మన దగ్గర వెళ్ళినట్టునే ఉన్నారు. మన కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు చాలామంది ప్రతి వార్డులో కౌన్సిలర్ ఉండి కార్యకర్తలు కూడా ఇంత మంచి పని చేసి సార్. ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు చెప్తున్నాను. చాలా వరకు నేను కూడా ఎంతో చేసినా కానీ అది రాలేదు. మాకు కూడా బాగా అనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి మేము కూడా ఏమి మాట్లాడలేకపోతున్నాం. మేము ఎన్ని పనులు చేసినా 4 సంవత్సరాలు చాలా చేసినాం సార్. మీరు ఉన్నందుకు అన్ని అభివృద్ధి పనుల్లో భాగంగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. మీరు ఉన్నందుకు ఇంకా పని చేసినందుకు ముఖ్యమంత్రి సభ వేదికగా చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి వెంకటేశ్వర కోపం వస్తుంది. ఎందుకంటే ఈ తమ్ముడు వెళ్తున్నా అని చెప్పి ఈ ఆర్థికత వచ్చిన పురుగు వచ్చినటువంటి పురుగు ఆర్థికత వచ్చినట్టు వస్తుంటే పురుగు వచ్చి మళ్ళీ చిన్న పుష్పకాలం తెలిసిపోయినట్టుగా పార్టీలలో అప్పటికి తాత్కాలికంగా మనోడో ప్రతి గుర్తించుకుంటాము. పార్టీ కానీ మన కుటుంబం కానీ బాగుంటుంది. మన కుటుంబం కూడా బాగుంటుంది. మన పార్టీ కూడా బాగా ముందుకెళ్తుంది. కానీ ఎవరి వల్ల అంత మనం లేకుంటే ఇప్పుడు అది దానిలో బాగా నష్టం జరిగిందని అనుకుంటున్నా. ముఖ్యంగా పోచంపల్లి మున్సిపాలిటీలో ముక్తాపూర్ కానీ వీళ్ళందరూ కూడా మరి ఏ ప్రెషర్లలో కొన్ని కౌన్సిల్ టికెట్ ఇచ్చాం, ఏకాగ్రంగా కూడా చేసినాం. నేనైతే మొదటి చెప్తున్నా, ఈ దుర్మార్గం దుస్తుల్ని మనకు అవసరం లేదన్నా. 2014లో ఇంతమంది లేకున్నప్పుడు మేడతో కల్పించాం శేఖరన్న. 2018లో మళ్ళా ప్రభాకర్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మేడతో కల్పించాం. కానీ మరి అందరూ న్యాయం చేసుకున్న తర్వాత మరి జరిగిన నష్టం అంటే ఒకసారి మనం కూడా మన మనస్సాక్షి కూడా రివ్యూ చేసుకోవాలా అని నేను కోరుకుంటున్నాను. ఏదేమైనప్పుడు కూడా మళ్ళీ మన మల్లేశన్నని గెలిపియాలి.
మల్లేష్ అన్న కూడా మనందరికీ అందుబాటులో ఉంటాడు. మా ఇంటి పక్కనే ఉంటాడు ఉల్లాసంలో మల్లేష్ అన్న. నిజంగా చాలా ఆనెస్ట్ పర్సన్, చిన్న పిల్లలతో కూడా మాట్లాడతాడు మల్లేష్ అన్న. ఎంపీ అయినా మామూలు కార్యకర్తన్నా ఎప్పుడున్నా కూడా ప్రజల అభిమానాన్ని కూర్చోన్నటువంటి మా కవి మల్లేష్ అన్న గారిని అత్యధిక మేరతో పోచంపల్లి మండల మున్సిపాలిటీ ప్రజలు వేయాలా. ఏదో సమకూర్చు కాదు, ఏదో సమకూర్చొద్దు. మనం కూడా కొన్ని ఉన్నాయి లేని అవి నాకు తప్పే కలిపేసి ఓట్లు వేయించాలి తప్ప, ఓటు సమకూర్చాలి తప్ప సమకూర్చులు వస్తున్నాను అనుకుంటా మనం ఖచ్చితంగా తిరిగి డిమాండ్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రోత్సహించుకుంటా రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీస్ లో కూడా నేను అనుకుంటే తప్పకుండా ముందునే గెలిపించి సీట్లో ఉంచబెట్టాలని చెప్పి హామీ ఇస్తాను. అదేవిధంగా శ్యామ మల్లేష్ గారిని ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ కి బడుగు బలహీన వర్గాల నుంచి తీసుకొచ్చి పెట్టిందంటే అతని యొక్క దక్షత, అతని యొక్క సామర్థ్యం చూసే మన కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ఆ సామర్థ్యం లేకపోతే ఉట్టినే టికెట్ ఇచ్చేది కాదు. ఎందుకంటే గతంలో మనం దెబ్బతింది కాబట్టి, ఈ 5 నెలల క్రితమే ఓడిపోయింది కాబట్టి, పార్టీ ఓడిపోయింది, పదవి పోయింది కాబట్టి, ఇప్పుడు ఇచ్చేటప్పుడు కూడా అత్యాగంగా ఎవరైతే బాగుంటారో, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో, ఎవరైతే పార్టీకి ఒబీడియంట్గా ఉంటారో, ఎవరైతే పార్టీకి సేవ చేస్తారని చెప్పి ఉద్దేశంతో చూసే తనకి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరం కూడా గతాన్ని మర్చిపోయి ఇప్పుడు అందరూ ఒక ఓటు, ఒక క్యాండిడేట్ 5 ఓటు చేసే పరిస్థితుల్లో తీసుకొచ్చి అంతమంది ఓటు వేయించినట్టయితే తప్పకుండా టౌన్ నుంచి కానీ మండలం నుంచి కానీ మెజార్టీ ఇచ్చి మల్లేష్ గారిని పార్లమెంట్ పంపిస్తాం. అది అవసరమేంది అని అనుకుంటే కూడా మనకు అసెంబ్లీ లేదు. పార్టీలలో ఆయనను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ కూడా మనం ప్రజల వద్ద తీసుకుపోవాలి. ముఖ్యంగా ఇప్పుడు సోదరులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, మనం లేట్ అయినాం. మనం ఏం లేట్ కాలేదు. రాజకీయాల్లో ఒక్క రోజులో తిరుగుతుంది మలుపు. రాజకీయాలు ఇప్పటికీ లేట్ అయినా ఉంటాం. పోచంపల్లి చాలా చైతన్యవంతమైన ఊరు. ఒక్క రోజుల్లో రాజకీయాలు అంతా తిరుగుతాయి. ఈ మొన్న ఎలక్షన్లో శేఖర్ రెడ్డి గారు మేము ఊరు తిరుగుతుంటే లాస్ట్ 4-5 రోజుల ముందు నేను చెప్పిన 5 మేము ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం. కారణం ఏంటంటే మనం అన్ని పనులు చేసినాం, తల్లిపోలి మాటలు చెప్పలే. తల్లిపోలి మాటలు, దొంగ మాటలకు జల్దీ అట్రాక్ట్ అవుతారు. ఎవరైనా కరెక్ట్గా పనిచేసుకొని ఎవరు అట్రాక్ట్ కాదు. దొంగ మాటలు చెప్పి ఆ రోజు మనం పదవులు వస్తున్నారామా, ఈ ప్రభుత్వంలో వస్తున్నారామా అని చెప్పి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అభ్యర్థి అప్పుడున్న రేవంత్ రెడ్డి అన్ని దొంగ మాటలు చెప్పిండు. ప్రజలను నమ్మించినాడు. ఇలా ఒక స్థానంలో ప్రజలకు ఇలా నన్ను గెలిపించి ఇన్ని సమస్యలు ఉంటే ఈ సమస్యలను తీర్చి అది అభివృద్ధి దిశలో దేశంలో మొత్తం స్థానంలో ఉన్న కేసీఆర్ ఆ అబద్ధ మాటలు చెప్పలేక మనం ఏం చేస్తాం, పెన్షన్ ఇస్తామంటే ఇంతనే ఇస్తామన్నాం. మనం కూడా 6,000 10,000 ఇస్తామంటాం. ఇచ్చిన తర్వాత మనం సీట్లో ఉండి ఇస్తామా ఇవ్వమా అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. అసలు కల్లిపోలి మాటలు చెప్పలేదు. ఇలా అన్ని కల్లిపోలి మాటలు చెప్పి ఇలా కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చినా అంటే వాళ్ళ గొప్పతనం కాదు. ఇలా తెల్లారి నుంచే స్టార్ట్ అయింది వాళ్ళ పంచాయతీ. ఇలా 6 పథకాలు అమలు చేస్తా ఉన్నారు. 6లో నీకు ఒకటే మహిళలకు ఉచిత బస్సు ఉంటుంది. ఇలా పోచంపల్లి నుంచి రోజుకి 50,000 బస్సులు, దాన్ని 30 బస్సులు చేశారు. చాలా మందికి తెలియదు. ఆ 30 బస్సులలో ఏంటంటే ఈ 20 బస్సులలో దాన్ని ఇలా ఇన్కమ్ వచ్చేది పోతుందని చెప్పి 30 బస్సులు పెట్టి అన్నింటిగా మొక్కుతా ఉన్నారు. అరే మనకు బస్సులు వస్తున్నాయి, ఇలా మహిళలు ఇంతమంది ఎక్కిపోతున్నారు. వాళ్ళు బస్సుల సంఖ్య తగ్గించారు. ఇవన్నీ కూడా ఈ దొంగ నాటకాలు లాంటివి. దొంగ పనులు చేస్తుంటే దొంగ పనులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పేదల గురించి ఆలోచించాలి. ఇలా ఏ విధంగా అయితే వీళ్ళకి అన్ని విధాలా అందుబాటులో ఉంటాం. ఈ ప్రభుత్వం ఒక్కసారి వేస్తామని చెప్పారు తప్ప మీరేమో మేము చేసినాం తెలిస్తే చాలా పొరపాటు. రాబోయే రోజుల్లో సినిమా చూస్తాం బిడ్డ. మీరు అనుకుంటారు రాబోయే రోజుల్లో ఊళ్ళో తిరిగే పరిస్థితి లేవు. ఇక్కడ ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా నేను చెప్తానా, మీరు ఎందుకు అడిగే పడతారో ఎమ్మెల్యే గారు చేస్తారు. వీళ్ళు ఇలా ఎంపీపీ ఉన్నారు, ఇలా పక్కన మన ఊర్లో మనం ఎందుకు పెడతాను ఓపెన్ చేస్తాం, మీరు ఎందుకు అడుగుతున్నారని చెప్పి అడుగుతున్నా. మీరు టైంలో ఉండాలి, మీ ఎందుకు మేము ఉంటాం. మీరు సపరేట్ ఇంట్లో కూర్చుంటే మేము కూడా చేయలేము. కాబట్టి ఏ ఊళ్ళో ఎవరు ఆశ్చర్యపడవద్దు. ఎక్కడ ఉంటే అక్కడ నిలయాలి. అది మీకు చెప్పే అర్హత లేదా కొడుకోవాలి. మీరు ఏం చెప్పిందో ఏం చేస్తామని చెప్తే వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉండదు. ప్రజల దగ్గర పోయే పరిస్థితి ఉండదు. ఇవాళ ఎలక్షన్ తర్వాత ఇంకా కష్టమవుతుంది. కాంగ్రెస్ లో ముందు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఏదో ఆశ్చర్యపడదు. మీరు ఇంకా 6 రోజులు ఉన్నాయి. 6 రోజుల్లో ఇంటింటి పోండి. ఏం లేదు, మేము మా ప్రభుత్వంలో చేసాం, వాళ్ళు చెప్పారు వీళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్నారని చెప్పి మీరు బాగా పబ్లిక్ వివరిస్తే వాళ్ళే మనకు కొట్టేస్తాం. ఇలా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒకసారి చూడాలి.
ఇంతకుముందు రైతులు ఇంత పరిస్థితి ఉందా? మనమంతా రైతాంగం, మనమంతా ఇసుకుపోతున్న రైతులు ఉన్నారు, వాళ్ళకి ఇలా తెలిసి వస్తుంది. మనం ఉన్నప్పుడు ఏంది, ఇప్పుడేముంది, లారీలు లేవు, ఇలా కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని తీసుకోవడం పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ మీద చాలా బాధ్యత ఉంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో రేపటి నుంచి 6 రోజుల్లో కేవలం మనం కంట్రోల్ చేసుకుని పాంప్లెట్ ఇచ్చి వాళ్ళు మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కాన్స్టిట్యున్సీ మీటింగ్ కూడా పెట్టుకున్నాం. కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెట్టుకున్నాం, పార్లమెంట్ మీటింగ్ పెట్టుకున్నాం. కాకపోతే అందరూ ఏంటంటే కొద్దిగా ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు కానీ అందరూ ఒక 24 నెలలు గ్రామాల్లో కూడా ఉండలేకపోతే చాలా బాధతో ఉంటే, దాంతో పాటుగా మనకు లేదు నాకు ఏంటంటే ఆ టైంలో జరిగినట్టు సరిదిద్దుకోవడం, దానికి కూడా టైం పట్టింది. దాంతో పాటు ఏంటంటే మనం ఏం తప్పు చేయకుండా కూడా తప్పు చేసి ఓడిపోతే బాధపడితే తప్పు చేయకుండా 10 సంవత్సరాలు ప్రజల కోసమే బిజినెస్ పెట్టి 10 సంవత్సరాలు ప్రజల కోసం పొద్దున మార్నింగ్ నుంచి నైట్ 10 వరకు చేసాం. అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసాం. కానీ చేంజ్ కోరుతూ దాని ద్వారా మనం ఓటమి పెట్టాం. అందులో ముఖ్యంగా మున్సిపాలిటీ ఇక్కడ విషయాలు మాట్లాడుతుంటే పోచంపల్లి మున్సిపాలిటీ కూడా నిద్ర రాత్రి 11, 12 అయినా ఇక్కడ ఉండి పనిచేసి మన ప్రజలు మన ఆరోగ్యం వస్తుంది. ప్రజలు ఎందుకు గంటలంటే రోజు ఇంట్లోకి వెళ్ళి పోతూ కండుకుంటారు పొద్దున నైట్, మార్నింగ్ ఇంటికి బయటకు వెళ్తారు. నిన్న ఎట్లుంటే నా పోచంపల్లి, ఇవాళ ఎట్లుంటే నా పోచంపల్లి ఆలోచన ఉండదా? ఎందుకు నేను ఏం తప్పు చేసిన నెగటివ్ అవ్వకపోతే ఎందుకు చేసిన బాధ ఉంటుంది. బాధ ఉండదంటే నేను కూడా మనిషినే కదా. నేను తప్పు చేస్తే బాధ ఉందని అక్కడ ఎక్కడ తప్పు చేసినాం, ఇది చేసినా అది చేసినా, గెలిస్తే ఓడిపోయి నాయకులు ఉంటారు. కానీ మనం ఏంటంటే ఏదో ఒక చిన్న తప్పు చేయడం ప్లస్ అక్కడ వాళ్ళ ఇంటి ముందు నిలబడి రోడ్ చేసాం, వాళ్ళ ఇంటి ముందు నిలబడి డ్రైనేజ్ చేస్తాం. అలాగే ఎప్పుడైనా మొత్తం అది ఎంతగా మా కౌన్సిలర్ కూడా చైర్మన్ గారు కూడా ప్రతి ఒక్కరు నిలబడి క్వాలిటీగా ఇట్లా చేయాలి అట్లా చేయాలి చిన్న చిన్న తెలియదు. అందులో ఒక బండి పోతే ఇంకో బండి పడే పరిస్థితి అయింది. కానీ ఈరోజు కారు పార్క్ పెట్టిన పరిస్థితి వచ్చింది. అది తెలవదా అనే బాగుంటుంది. ఆ డ్రైనేజ్ ఓపెన్ లాంటి ఓపెన్ ఏంటంటే వాస్తవ్స్ తెలవదా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాం. మట్టి మొత్తం మట్టిలో కూడా మట్టిని తీసేసి మా ఎవరి కాళ్ళు పోయి ఒక ఇంట్లో కూర్చొని ఓటేయమని అడిగారు. ఎందుకంటే ఆ 6 గ్యారెంటీలు కావాలంటే మనకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే 6 గ్యారెంటీలు అడుగుతాం. ప్రతిపక్షాల హోదాలో ఉండి ఆ రోజు నువ్వు 6 గంటలు చేస్తానో ఎందుకు ఏమని అడుగుతాం. అదే మన ప్రతిపక్ష హోదా లేకపోతే ఆయన గ్యారెంటీ తీసుకుంటాడు. ఏమని 100 రోజుల పరిపాలన చూసి నాకు ఓటేస్తాను కదా, నేను ఏం ఇవ్వకపోయినా 6 గంటలు ఇవ్వకపోయినా నాకు ఓటేసు, ఇంకా మీరే అడుగుతున్నాడు. నాకు కామన్ సెన్స్, అవునా కదా? కాబట్టి నువ్వు చేయలేవు, ఎక్కడైనా బాగాలేదు. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయలేదు కాబట్టి ఎగరెస్ట్ ఓటింగ్ చేస్తున్నాం. ఈ ప్రతిపక్ష నాయకుడు నిన్ను ప్రశ్నిస్తాడు, నువ్వు అన్ని గ్యారెంటీలు ఏ వచ్చినావు అన్ని చేసే పని ప్రతిపక్ష నాయకుడు ఇస్తున్నాడు. కాబట్టి మనం కూడా అలా చెప్పాలి. కాబట్టి మనంతా కూడా ప్రశ్నించే గొంతు ఉండాలని కోరుకుంటాం. ఇదంతా కూడా ప్రజలకు చెప్పి ఓట్లు వేయించి మన శ్రీమలేశాన్ని గెలిపించాలని కోరుకుంటూ ఇక్కడ పత్రికలకు అందరూ కూడా మరొకసారి పేరుతో నమస్కారాలు చేస్తూ థ్యాంక్ యూ ఎవరిబడి. జై తెలంగాణ. పోచంపల్లి మండలంలోని జలాలపురం పరిసర గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, ఈ మున్సిపల్ ఒక ఎంపీటీసీ ముఖ్య బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన పెద్దలు, మీ అభిమాన నాయకుడు పెద్దలు శేఖర్ రెడ్డి అన్న గారు, పెద్దలు జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి అన్న గారు, ప్రభాకర్ అన్న గారు, మల్లారెడ్డి అన్న గారు, సుధాకర్ రెడ్డి గారు, వెంకటేష్ గారు, చైర్మన్ గారు, కవిత గారు, శ్రీనివాస్ గారు, గోపాల్ రెడ్డి అన్న గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, తదితర వేదికను అలంకరించిన పెద్దలు, పత్రికా మిత్రులు, సోదరులారా, మన
బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు గాను 5 రిజర్వేషన్ పోతే 12 స్థానాలు ఉంటే 12 స్థానాలల్లో 6 స్థానాలను బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి ఒక సామాజిక రాజకీయ చైతన్యం కనిపించడంలో భాగంగా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. అందులో భాగంగానే భువనగిరి లోకసభ స్థానాన్ని నన్ను ప్రకటించడం జరిగింది. నేను 2018లో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు మంచి పరిపాలన అందించి మన ఎన్నికలు వస్తే సీఎం గారితో పాటు మీ ప్రాంత మన అభిమాన నాయకుడు శేఖర్ రెడ్డి గారు కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పరిపాలన చేసి మీ అందరి మన్ననలు పొంది మరి ఎన్నికలకు వెళ్తే మరి ప్రజల ఆశాదేవుడు. మరి ప్రజలకు సామాన్యంగా ఏముంటుందంటే ప్రజలకు ఒక ఏది ఉంటుంది, ప్రతిరోజు బిర్యానీ పెట్టినా ఒక 10 రోజులు కాగానే బిర్యానీ మీద మొగం కొట్టి పచ్చిపులుసు మెతుకుల రోజు చూస్తారు. ఆ విధంగా కాంగ్రెస్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఇంత మంచి సుభిక్షమైన పరిపాలన అందించిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాయ మాటలకు వెళ్ళి క్షణికావేశమా మరి తప్పిదమా ఈ ప్రభుత్వం మీద కోపమా కారణం ఏదైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించేది. అది కూడా 1000కి కేవలం 18 ఓట్ల తేడాతో, అంటే 1.8% ఓట్ల తేడాతో ఓడించింది. ప్రజాస్వామ్యంలో 1 కాదు 0.1% తేడా ఉన్నా అది గెలిపే ఓటమి. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం మీద 10 సంవత్సరాలకు వ్యతిరేకతన ఆవలి వాళ్ళ అమలుగాని హామీలుగా ఆ నిర్ణయం తీసుకుంటే కేవలం ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పొచ్చిన రేవంత్ రెడ్డి పరిపాలనలో 4 నెలలు నిండక ముందుకే ప్రజలలో బాగా వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. ఇవాళ ఈ భారతదేశంలో ఈ అందరికీ అన్నం పెట్టే రైతులను దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని రైతు బంధు కార్యక్రమాన్ని కేసీఆర్ గారు పెట్టారు. దాన్ని నిర్విఘ్నంగా అందరికీ అందజేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు 12,000 ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. మహిళలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. వృద్ధులకు 4,000 పెన్షన్ అన్నాడు. రైతులకు 2 లక్షల రుణమాట అన్నాడు. ఇవే కాదు సుమా ఇంకా 100 అబద్ధాల హామీలు ఇచ్చాడు. కానీ కొన 4 మందు పెడితే ఉన్న 4 కూలిపోయినట్టు రైతు బంధు 15,000 కాదు కదా 10,000 రైతు బంధును కూడా వేయనటువంటి పరిస్థితి మనందరికీ లేదు. ఈ రైతు బంధు కోసం కేసీఆర్ గారు ఎన్నికల ముందు రాష్ట్రంలో 7,500 కోట్ల రూపాయలను ఖజానాలో పెట్టి ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని ఎన్నికల ముందు రైతు బంధు వేయడానికి ప్రయత్నిస్తే ఒకనాడు హరీషన్ ఏదో ఎన్నికలు మాట్లాడుతూ టన్ అని రేపు డబ్బులు పడతాయంటే ఆ వీడియోలు ఎలక్షన్ కమిషన్కు పెట్టి రైతు బంధు కార్యక్రమాన్ని ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆపారు. మరి 7,500 కేసీఆర్ గారు ఖజానాలో పెట్టారు. మరి వీళ్ళు తెలిసినాకైతే రైతుల మీద ప్రేమ అయితే ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా మంత్రులు కాగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని, కోమటిరెడ్డి బ్రదర్స్ కొన్ని, ఇంకా డబ్బులు ఇచ్చిన కమిషన్దారులకు రైతుల నోట్ల మట్టి కొట్టి కాంట్రాక్టర్ల నోరు నింపిన దొంగలు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మరి 7,500 కోట్లు రైతులకు రావాల్సిన ఇవ్వకుండా ఇంకా మీనమేషాలు లెక్కబెట్టి వాయిదాలు పెట్టి ఒట్లు తింటా ఉన్నారు. రైతులకు ఎక్కడికి పెట్టలేదు. రైతు వేసిన రాజ్యం ఎత్తు వేసిన వ్యవసాయం బాగుపడదనేది ఈ రైతు
దోశ తప్పకుండా ఆ రేవంత్ రెడ్డి గారికి ముడుతుంది. అదే కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా కనికరించి ఎండాకాలంలో కూడా మంటలు దొరికిన చరిత్ర. ఈనాడు ఎక్కడ చూసినా కరువు తాండవిస్తూ ఉంది. ఇవాళ వరి పంటలు, ఆనాడు పండిన పంటల 40% పంటలు కూడా లేవు. కానీ బోనస్ వేవడలు కానీ వరి ధాన్యాన్ని ఉన్న ఘనత కూడా ఇక్కడ ప్రభుత్వానికి దక్కలేదు. వరి ధాన్యం కోతలకి దాదాపు 2 నెలలుగా వస్తుంది. రైతులు కల్లాలలో ఒడ్డు పెట్టుకొని ఒక శవాల కాడ కావాలి అన్నట్టుగా పరిస్థితి రైతుల అరికోత పెట్టుకున్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా వృద్ధులకు ఇస్తున్న 4,000 పెన్షన్ జనవరి నెల 2,000 కూడా ఎగ్గొట్టిన మాట వాస్తవమా కాదా అనుకుంటున్నాను. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ టీవీల ముందు చెప్పాడు. మళ్ళీ 1 లక్ష రుణమాఫీ 2 లక్షలు నేను డిసెంబర్ 9 నాడు వేస్తాను చెప్పాను. రుణమాఫీ చేసిన చరిత్ర లేదు. ఏ ఒక్క కార్యక్రమాన్ని ఇవాళ ప్రజలు బలహీన వర్గాలకు ఎన్నో కార్యక్రమాలు చేసిన కేసీఆర్ గొర్రె కాపర్లకు గొర్రెల స్కీము బంధు, ముదిరాజులకు గంగపుత్రులకు చేపల స్కీము బంధు, గీతా కార్మికులకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు రద్దు. అదేవిధంగా నిరుపేదతనంలో మగ్గుతున్నటువంటి పద్మశాలీలకు కృష్ణ పథకం కానివ్వండి, చేనేత చేయుత అనే పథకం కానివ్వండి, ఏ పథకాన్ని కూడా ఈ భారతదేశంలో కేటీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి ఆమోదంతో వాళ్ళు బుక్కెడు బువ్వ తినాలి, నిమ్మలంగా ఉండాలనే ఉద్దేశంతో పద్మశాలీలకు అది లేదు. మరి ఇన్ని వర్గాలకు నోరు కొడితే ఈ వర్గాలు ఊపుతాయని నేను అడుగుతా ఉన్నా. అదే కాకుండా భూపదీప నైవేద్యం కోసం చిన్న చిన్న గుళ్ళల్లో కూడా ప్రభుత్వం తరఫున 10,000 రూపాయలు ఇచ్చేది. 4,000 దీప సమల కోసం, 6,000 బ్రాహ్మణుల భోజనం కోసం. మొన్న నాకు ఒక బ్రాహ్మణుడు మహబూబాబాద్ నుంచి ఫోన్ చేసిండు. ఏమో యూట్యూబ్లో చూసిండట. మల్లేష్ గారు మీరన్నా మాట్లాడండి, 6,500 కుటుంబాలు భిక్షాటన చేసి బతుకుతున్నాము, మేము బ్రాహ్మణులండి, మా తిండికి లేదు, మా ఉసురు తగ్గుతుందానికి నేను బ్రాహ్మణం చెప్పిస్తే నాశనమైపోతాడు అని బ్రాహ్మణులు కూడా చెప్పిస్తారు. మరి ఇటువంటి దుర్మార్గులు, అది దున్నపోతోటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఎటువంటి అంటే ఇక్కడ వ్యవసాయం చేసుకోలే అందరూ దున్నపోతు అనుకుంటే మునుగడ్డతో పడిచినా లేవదాది పక్కా వ్యవసాయంతో గెలిచేటోళ్ళ తెలుసు. దాని తోకలేదు కింద ఒడిగడ్డ పెట్టి మంట పెట్టేది. అప్పుడు అసలు మంట పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మాదిగలు ఉంటే ఒక్క మాదిగ కూడా పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదు. మాదిగ సోదరులు కూడా ఒకసారి ఆలోచించాలి. అదే కాదు, ఈ రాష్ట్రంలో మైనారిటీలకు 2 సార్లు ప్రభుత్వం వస్తే ఒకసారి హోంశాఖ, ఒకసారి రెవెన్యూ శాఖ, ఉప ముఖ్యమంత్రి పదవికి టీఆర్ఎస్ గౌరవిస్తే ఒక్క ముస్లిం సోదరులు కూడా ఈనాడు క్యాబినెట్లో లేడు. ఇన్ని బాగుందా ఇవాళ ఈ టీఆర్ఎస్ పార్టీ స్వచ్ఛంగా సామాజిక పరంగా అన్ని విధాలుగా ఎంపీ టికెట్ ఇస్తే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కూడా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకు వెళ్ళి ఈ పూటకుల కొడుకులు ఏడ ఎత్తకుంటే ఆడ తింటారు, ఏడ పచ్చకుంటే ఆడ ఎత్తకుంటే ఆడ వండుకునే దొంగలను తీసుకపోయి టికెట్ ఇచ్చాడు. ఇవాళ ఎవరా, ఇవాళ రంజిత్ రెడ్డి ఎవరు, రామం నాగేందర్ ఎవరు, ఇది కరీం కావ్య, మహేందర్ రెడ్డి, ఎంతో మంది దొంగలకు టికెట్ ఇచ్చిన మాట వాస్తవం. ఇవాళ ఈ నల్గొండ భువనగిరి ప్రాంతంలో నేను ఎంకాన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు. మాకన్నా 10 ఏళ్ళ సంది మొదలుగా పనిచేస్తున్నాడు. ఇలా చంద్రూరులో ఆయన పద్మశాలి రాబోలు జయప్రకాశం తిరుగుతాడు. పాపం చెక్లం శ్రీనివాసరావు కాలం నాడు సందు తిరుగుతాడు. మరి ఆయన కింద కాదా ఈ ప్రాంత దొంగ
ఢిల్లీ నుండి విమానాలు ఎక్కడానికి దిగడానికి తోలేటోడు లాడ్జీల కాడ రూమ్లు అరేంజ్ చేసేటోడిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఆడగా వల్ల ఏం కాదు. ఇవాళ నల్గొండ సీటు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఆళ్ళని కాదు. రేవంత్ రెడ్డి చిన్న కొడుకు ఎమ్మెల్యే, పెద్ద కొడుకు ఎంపీ. కోమటిరెడ్డి జానారెడ్డి చిన్న కొడుకు ఎమ్మెల్యే, పెద్ద కొడుకు ఎంపీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఎమ్మెల్యే, భర్త మంత్రి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సుఖపూసలాగా మాట్లాడతాడు, అన్ని పార్టీలు మాట్లాడతాడు. ఆయన కాంగ్రెస్ అంటే దూక కావాలి, ప్రతివ్రత అంటే ప్రతివ్రత కావాలి. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నీతులు వర్ణిస్తూ ఉంటాడు. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సామాన్యమైన వ్యక్తి. ముషీరాబాద్ ఎమ్మెల్యే కోదంరెడ్డి గారు ఉండగా ఆయన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూర్చుంటే జిల్లా పార్టీలు అందించే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవునా కాదా ఒకసారి అడగండి, నా ముంగట చెప్పమన్నాను. అయ్యాకనే నేను మార్కెట్ కమిటీ చైర్మన్. అంటే ఏ కులం మతం కాదు, నాకు కులాలు మతాలు కట్టి ఉండదు. అంటే కోమటిరెడ్డి ఇంకా ఈ 2 పదవులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా 2 పదవులు, జానారెడ్డి ఇంకా 2 పదవులు, అన్నకు మంత్రి, 9 మంత్రి పదవి. అంటే ఈ ఎంపీని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి. అంటే వీళ్ళే మనగాళ్ళు కర్మంత మంత్రులు కాదు. కాంగ్రెస్ ఉన్న కార్యకర్తలు, కాంగ్రెస్ ఉన్న చిన్న నాయకులు కూడా వీళ్ళకు ఆలుకట్ట కూడా కట్టే పెట్టడానికి సిద్ధంగా అనే మాట నేను ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఇది ఒక దొంగల పాలన తయారైంది. ఇవాళ ఏడున్నా వాళ్ళ కుటుంబ దోపిడి తప్పే కూడా వీలుండదు. ఇవాళ అదే వస్తే 3 పర్యాయాలు రాజగోపాల్ రెడ్డి ఎంపీ, గూడమర్సే గౌడ్ ఎంపీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ. మరి ముగ్గురు ఆయన నా మీద పోటీ చేస్తారు. ఇంకొక ఆయన మంత్రి పదవి అంటే ఒకరిని పెట్టుకొని తిరుగుతారు. మరి వాళ్ళు ముగ్గురు పార్లమెంట్కి ఏం చేసారో ఒకసారి చెప్పండి. ఒక్క అభివృద్ధి పనులను చేసిరా చెప్పాలని. ఆడిన కాంట్రాక్టర్ల తన కమిషన్లకు ఎక్కడికి తిరుగుతారు. ఆడిన గవర్నమెంట్ ఎమ్మెల్యేలను మంత్రులను బ్లాక్మెయిల్ చేసి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ చేస్తారు. వాళ్ళకి అది తప్పితే ఏ ఒక్క వ్యక్తి కన్నా రాజకీయ ప్రాధాన్యత కల్పించేదా ఒకసారి ఆలోచించారు. ఇవాళ ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక యాదవ్కు రాజ్యసభ ఇచ్చి ₹1 ఖర్చు లేకుండా బడగడానికి, ఒక పల్లె రవికుమార్ గౌడ్ కార్పొరేషన్ ఇచ్చారు, ఇంకో 9 గంటల బాలరాజుకు కార్పొరేషన్ ఇచ్చారు. ఎంతో మందికి ఒక 2 యాదవులను ఎమ్మెల్యేలను చేసింది బీఆర్ఎస్ పార్టీ. మీ మొత్తాలకు ఎప్పుడున్నా ఆయన అన్న కాకపోతే ఆయన భార్య కాకపోతే ఆయన అన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఓటు హక్కు ఈ పెత్తందారులకి వేయడానికి కాదు. ఒకసారి మనమంతా కూడా ప్రజలందరూ కసితో ఒకసారి ఆలోచన చేస్తే ఇలాంటి వాళ్ళకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, నేను మొదలకు మా శేఖర్ రెడ్డి గారు లేక నిజాయితీగా మన పనిచేసిందా వచ్చి కోటమిల్లి గడ్డ మీద ఒకసారి చెప్పండి. సెక్రటరీ శ్రీరంగం నిధులు చేసేటువంటి అన్నట్టు ఇలాంటి అబద్ధ మాటలు చెప్తా ఉంటారు. ఇక బుడ నరసింహ గారు ఇంటికెళ్ళి ఎంపీ పోయిండు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమో ఒక రైస్ మిల్ కాడికి పోతారు, 2 కిలోల బియ్యం చందానికి వస్తారు, 1 కిలో పసుపు, కిలో కుంకుమ, ఇంత నూనె పోసి ఆ బియ్యాన్ని కలుపుతారు, అక్షంతలు చేస్తారు. చేసి ఐగంటకి వెళ్ళి అక్షంతలు తెచ్చినామని పెడతారు. అమ్మలక్కలు పాపం నిజమేనేమో అని సెంటిమెంట్తో చేస్తారు. అదే బియ్యాన్ని మిగిలిన పులిహోర వస్తారు, ప్రసాదం పంపుతారు. మరి శ్రీరాముడికి అభివృద్ధికి వేరు. శ్రీరాముడు దేవుడు. మన తాతలు ముత్తాతలు కూడా శ్రీరాముడిని గౌరవిస్తాం. త్రేతాయుగంలో ఉన్న శ్రీరాముడు 40 ఏళ్ల కింద ఉన్న బీజేపీ. ఎవరన్నా శనికాదేశంలో ఓట్లేస్తే భారతీయ జనతా పార్టీ గెలిచేది లేదు. భువనగిరి నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లను దాటి ఒక్క ఓటు కూడా వచ్చే పరిస్థితి లేదు అనే మాట మీతో మనం చేస్తాము. సరే, చెప్పమనండి, ఏ బీజేపీ నాయకుల్లో నమ్మకం. భారతదేశంలో 140 కోట్ల మంది ఉంటే 40 కోట్ల మంది ఇంకా
శరీరం నిండా బట్టలు లేకుండా జీవిస్తున్నమాట వాస్తవం. 40 కోట్ల మందికి తిండి సరిగా లేకుండా ఉన్నటువంటి మాట వాస్తవం. కొన్ని రాష్ట్రాలలో సగానికి సగం రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి, కరెంటు సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి, మంచినీటి సౌకర్యం లేని మాట గ్రామాలు ఉన్నాయి. పశువుల పోలిన జీవితాలు అనుభవిస్తున్న భారతదేశంలో చాలా కోట్ల మంది జీవిస్తున్నారు. అసలు విడిచిపెట్టారు. జై భారత్ మాతకి, భారత్ మాత మాకు కాదు, భారత్ మాత. ఇంట్లోన్న వెంకటేశ్వర స్వామి కోదిపత్తి ముట్టియాడు అయోధ్య గురించి మాట్లాడుకుంటాడు బయట. అయ్యమ్మ దండం పెట్టారు కొడుకులు ఏడు బయట మాట్లాడుకుంటారు. దయచేసి ఎవరన్నా వాళ్ళ మాయమాటలకు పెద్ద మంత్రులు కూడా ఎవరు దొంగలు కొంతమంది అంటా ఉంటే మనవారు బాగా పోచంపల్లిలో బీజేపీ ఉందని. శనికావేశాలు ఎవరు కావులను చేయొద్దు. చెప్పండి పోచంపల్లిలో 100 కోట్లు వేస్తే ఏమీ ఉండదు. సన్నాసి పూసుకుంటే గూడిదనే కానీ అక్కడికి ఏముండదు అని అన్నమాట మీకు మనం చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చినట్టు ప్రతిపక్ష పార్టీలో మనం ఉండి ముఖ్యమంత్రి రైతుల కోసం వెళ్తే ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. రేవంత్ రెడ్డికి తిట్టడానికి నోటికి అడ్డు లేదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నోటికి వస్తే బండబోతు ఆయనకు ఒక స్క్రిప్ట్ రాసి పెట్టుకోవడం ఉంటాడు. రేవంత్ రెడ్డి కన్నా మనమేం తక్కువ కాదు. మనమే అదృష్టం చక్కగా లేక పదవులకు రాకపోవచ్చు, కానీ ఆయన కన్నా 17 ఏళ్ళ ముందు సంది నేను రాజకీయాలన్నా ఆయనకు వెంకటరెడ్డి తిట్టాడు. ఆయనకి ఎవరన్నా రాసిస్తే తిట్టాడేమో కానీ మేము రాజు బట్టలు ఇస్తామంటారు, కానీ మేము తిడితేనే వాళ్ళ బట్టలు విడిపోయే పరిస్థితి వస్తుంది అని మనం చెప్తా ఉన్నాం. సోదరులారా, మీరందరూ ఒక అవకాశం వచ్చింది. ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పాత్ర పోషించడం మన ధర్మం. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. కేసీఆర్ గారు ఆశీర్వదించి నాకు టికెట్ ఇచ్చారు. నాకు టికెట్ ఇచ్చినా గెలిపించేదంతా మీరు కసితో పనిచేస్తే మీ కష్టం వల్లనే ఎంపీగా గెలుస్తుంది, కానీ వేరే కాదు. ఇవాళ ఈ ఉబ్బరానికి ఇంత ఎండలు కూడా మీరందరూ ఇక్కడికి వచ్చారంటే ఈ గులాబీ జెండా మీద ఉన్న అనుబంధం, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల విశ్వసనీయతకు. ఇవాళ ఒక కార్యకర్త ఉంటాడు, వాళ్ళ తమ్ముడు ఇంకో పార్టీలు ఉంటాడు. ఏదైనా గొడవలు అయితే ఇంటికి వచ్చి చెరవ పార్టీలు ఉంటే ఒక్క తల్లి పిల్లలైనా అన్నదమ్ములు పట్టుకునే అటువంటి పరిస్థితులు చెప్పుకుంటారంటే అది రాజకీయ పార్టీ మీద ఉన్న కమిట్మెంట్ అనే విషయాన్ని నేను మీతో మనం చెప్తా ఉన్నాను. అదేవిధంగా కొందరు పార్టీలు ఫిరాయిస్తున్నారు అని అంటారు. వాళ్ళకి ఏముంటుంది, ఇవాళ మన పార్టీలకు వెళ్ళి వాళ్ళ పార్టీలకు పోయారు. 10 ఏళ్ళు ఇబ్బంది పడో ఏదో నిజమైన కాంగ్రెస్ వాళ్ళు అక్కడ కష్టపడ్డారు, ఆ పార్టీ అధికారం వచ్చింది. కష్టమైన నష్టమైన ఆలుపడ్డారు, లాభమైన వాళ్ళు అనుభవించాలి. కానీ ఈ దొంగ పోయి మళ్ళీ ఆడముందంటే ఉంటారు, మన దాంట్లో ఇట్లా చెప్తగిరి చేసినట్టు ఆడబోయి చేస్తారు. కాబట్టి ఎవరు పోయినా మీరు అధైర్యపడద్దు. వాళ్ళు పోతేనే మీకు మంచిది. వాళ్ళు ఎసంటోళ్ళు అంటే ఒడ్డు తీసుకుపోయి మండపోసే ముందు నానవస్తాం. నానవస్తే ఆ నానవేయంగా నా తాళ్ళు వేస్తారు దీనికి. ఆ తాళ్ళను తీసి అక్కడ వారేస్తాం. ఆ తాళ్ళటువంటి కొడుకులే ఈ పార్టీలు ఫిరాయించేటోళ్ళు. ఇక్కడ ఉన్నదంతా గడ్డి కిందలు మొలికెత్తి పంట పండించేటోళ్ళు మీరే. ఆ తాళగాళ్ళు అక్కడ పోయి ఇక్కడ పోయి ఆడ కూడా అది పంట పండించే తాళ్ళు కాదు, ఆడ కూడా తీసేసే తాళే. ఆ తాళ్ళు పెంట పాలే అవుతుంది. మీరే పాలు పెట్టి పంట పండించేటోళ్ళు మీరే. ఆరు పోతేనే ఒక్కరు పోతే 4 లీడర్లు ఖచ్చితంగా ఎదుగుతారు. మీరందరూ మీకు ఈ ఎన్నికలు సెమీఫైనల్. మీ వార్డులో లీడ్ వస్తే రేపు నువ్వు కౌన్సిలర్ అనేట ప్రజలు వెళ్తారు. మీ గ్రామంలో లీడ్ వస్తే ఈయన సర్పంచ్ అవుతాడు అనే టాక్ బయటకు వెళ్తారు. ఇంకో ఆయన గ్రామంలో లీడ్ వస్తే ఆయన ఎంపీటీసీ అవుతాడనే టాక్ వస్తుంది. కాబట్టి శేఖరన్న కూడా శేఖరన్న ఎట్లంటే మృదు స్వభావి. చిన్నప్పటి సమయం మా లెక్క రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు. మంచి వ్యాపారం, మంచి విమతమైన మనిషి, తన డబ్బులు తెచ్చి ప్రజాశ్రేయస్కు సేవ చేయాలనే సంకల్పంతో వచ్చిన